కృష్ణా జిల్లా పెనమలూరులో నియోజకవర్గంలో వైసీపీ టీడీపీల మధ్య మాటలు తోటాలు పేరుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన దేవభక్తుని చక్రవర్తి తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే గనక రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నావు, నువ్వు అది పేదవాళ్ళకి ఇస్తావా? నిన్నగాక మొన్న ప్రధాన డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే కొన్ని రోజులు డ్రైన్ ఆపివేయాల్సి వస్తే డ్రైనేజ్ డైవర్ట్ చేస్తే నీకు ఎండోమెంట్ ల్యాండ్ అగ్రిమెంట్ అయిపోతే ఈ రోజుకి కూడా ఖాళీ చేయకుండా ప్రొక్లైన్ డ్రైవర్ని అమ్మలక్కల బూతులు తిడతావా? నువ్వేం ప్రజాప్రతినిధివి? అంటే నీదా భూమి అది అంట. ఈ రోజుకి కూడా ఎండోమెంట్ ల్యాండ్ అగ్రిమెంట్ అయిపోయినాక దాంట్లో పంట పండించుకొని పంట కోసుకెళ్తున్నాడు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాడు. ఇవన్నీ కూడా మేము తీస్తే నీ చట్టా ఇప్పితే ఒక్కొక్కటి అన్ని వెలుగులోకి వస్తాయి. మేము పేద ప్రజలకు అండగా ఉంటాం, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చెయ్యం. నేను కొన్నది ఆక్రమించానని వాడు భావిస్తే ప్రభుత్వం వాడి చేతిలో ఉంది, అతగాడి చేతిలో ప్రభుత్వం ఉంది, గడిచిన ప్రభుత్వం అతగాడి చేతిలో ఉంది. ఓకే, అసలు ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలి? మీరు మీకేముంటే మీ రైట్ ఏమన్నా ఉంటే క్లెయిమ్ చేసుకోండి, తప్పేంటి? అసలు నీకు నా ఆధీనంలో భూములు ఉన్నాయన్నో, నా ఆధీనంలో వ్యక్తిగతంగా ఆ దేవుడి మాన్యంలో ఉన్న కౌలుకి నేను కౌలుదారిని, నాకు ఎడ్లు పశువులు అంటే ప్రేమ, నాకు నా సొంత భూమిలో పండిస్తాం సాధ్యపడతలేదు కాబట్టి వరిగడ్డి కోసం నాకు 4 జతలు ఎడ్లు ఉంటాయి. నేను ఇతగాడు ఓన్లీ పెనమలూరు నియోజకవర్గం, నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఎద్దు బొద్దు గొడ్డు ఉన్న ప్రతి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను. అర్థమైందా? అతను నా పశువుల కోసం నేను మేపుకున్నాను, కౌలు కడుతున్నారు. అది అర్చకులది 17 బస్తాలు కౌలు కడతాం. నీకు వాళ్ళకైనా ఇంకా ఎక్కువ కట్టి తీసుకున్నాడు అంటే రండి తీసుకోండి. దీంట్లో ఆక్రమించుకునేది ఏముంది? రికార్డ్స్ అన్ని దేవస్థానం కింద ఉంటాయి, కౌలుదారుల కింద ఉంటారు. కౌలుదారులు నేను ఈ 3 ఎకరాల 30 సెంట్లు నేను వదిలేశాను, మీరు తీసుకో, నువ్వు చేయి, నువ్వు కట్టు, నీ మనుషులతో చేపించుకో. మరి ఎందుకు 4 సార్లు పిలిచారు, 4 సార్లు టమ్కేశారు, 4 సార్లు టెండర్ నోటీస్ ఇచ్చారు, 4 సార్లు మైకులు పెట్టి తిప్పారు? ఇంకా దీంట్లో ఆక్రమణలు ఏంటి?